పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. యాక్ట్రెస్ సౌందర్య గారు మహానటి సావిత్రి తర్వాత తెలుగు ప్రేక్షకులే కాదు, ఆల్మోస్ట్ సినీ ప్రేక్షకులందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు, రూపం ఆమె మన నుంచి దూరమై దశాబ్దాలు దాటుతున్న ఆమె జ్ఞాపకాలు మనల్ని వీడట్లేదు. అంత అందమైన, అంత అద్భుతమైన ప్రతిభాశీలి, మంచి మనసు గల వ్యక్తి. ముఖ్యంగా వ్యక్తిగతంగా చూసేవాళ్ళు చెప్పే విషయం అది. అటువంటి వ్యక్తి మనల్ని సడన్గా అందరినీ వదిలిపెట్టేసి ఎందుకు వెళ్ళిపోయింది? అంత చిన్న వయసులో ఆమె మరణానికి కారణం ఏంటి? అంత సక్సెస్ ని, అలాగే అకాల మరణాన్ని పొందడానికి ఆమె జాతకంలో ఉన్న అసలు గ్రహాలు ఎలా ఉన్నాయి, ఎందుకు ఇలా జరిగిందనే విషయాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, ఆధ్యాత్మికవేత్త, సంకల్ప మందిర నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సౌందర్య అంటే ఇప్పటికీ నిన్నో మొన్నో మన కళ్ళ ముందు మెదిలిన జ్ఞాపకంగానే ఉంది. ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా అతి చిన్న వయసులోనే అంత పేరు ప్రతిష్టలు సాధించడానికి, అలాగే అతి చిన్న వయసులోనే మనల్ని వదిలిపెట్టి ఆమె దూరం అవ్వడానికి కారణం ఏంటి జాతకపరంగా? వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో చాలామంది 90s మోస్ట్ లవబుల్ గర్ల్ అనేటువంటి ఎవరన్నా ఉన్నారంటే మన సౌందర్య గారే. కాబట్టి ఆమె యొక్క జాతకంలో ఉన్నటువంటి సవివరమైన విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి యొక్క జాతకం అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి సాధారణమైనటువంటి వ్యక్తి కాదండి. అతి చిన్నతనంలోనే సినీ రంగంలో ప్రవేశించి అతి చిన్న వయస్సులోనే ఎవ్వరూ చెయ్యలేనన్ని సినిమాలు, దాదాపుగా ఒక 10 సంవత్సరాల్లో 100కి పైగా సినిమాలు చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఈనాటి కాలంలో ఇప్పుడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. అటువంటిది సావిత్రి తర్వాత మరో సావిత్రి అనిపించేంతగా, మరో సావిత్రి అని కాదు, ఎవరికి వారే సాటి. ఈ అమ్మాయిని చూస్తే, అనగా సౌందర్యాన్ని చూస్తే, అమ్మాయిగా పుడితే ఇలాంటి అమ్మాయి మన ఇంట్లో పుట్టాలి, భార్యగా అవుతే ఇలాంటి అమ్మాయి లక్షణాలు ఉన్న అమ్మాయి నాకు భార్యగా రావాలి, చెల్లెలిగా ఉంటే ఇలాంటి అమ్మాయి నాకు చెల్లిగా కావాలి, నాకు ఇలాంటి అమ్మాయి అక్కగా కావాలి, అన్నిటికంటే మించి ఇలాంటి అమ్మాయి మా ఇంటి కోడలిగా రావాలి అని చెప్పి ఎంతోమంది ఊహించుకున్నారు, ఎంతోమంది కలలు కన్నారు. అంటే సాధారణమైన వ్యక్తిత్వమైన జాతకం కాదు, అసాధారణమైనటువంటి జాతకం. ఈమె జాతకంలో అన్ని విషయాలు మనం చర్చించుకుందాం. బాల్యం నుంచి సినిమా ఇండస్ట్రీ ప్రవేశము, అలాగే సినిమా ఇండస్ట్రీ ప్రవేశంలో అత్యున్నత స్థానానికి ఎదగడానికి గల ఏ కారక గ్రహాలు పనిచేశాయి, మరియు ఆమె జీవితంలో తండ్రి మరణము, అలాగే ఈమెతో పాటుగా ఈమె అన్నయ్య గారైనటువంటి అమర్నాథ్ గారు కూడా వారి జీవితంలో ఎందుకు ఇలాంటి సంఘటనలు జరిగాయి, అలాగే ఇద్దరు ఒకేసారి ఎందుకు మరణించారు, మరియు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈమె అకాల మరణం, అల్పాయుష్యు అని అంటారు. అల్పాయుష్యుకి గల కారణాలు ఏంటి అనేటువంటి అనేక విషయాల్ని జాతకపరంగానే మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు వెళ్ళినట్లయితే, చాలామంది మీకు దొరుకుతున్నటువంటి వికీపీడియాలో కావచ్చు, అనేక ప్రసార మాధ్యమాలు కావచ్చు, ఆమెకు సంబంధించిన వివరాలు, జన్మ జాతకానికి సంబంధించిన వివరాలు కొన్ని తప్పుగా ఉన్నాయి. అయితే ప్రధానంగా బాగా అనాలిసిస్ చేసిన తరువాత వ్యక్తిగతంగా ఆ సంబంధించినటువంటి కుటుంబీకులు అందించినటువంటి కొంత సమాచారం మేరకు ఆమెకు సంబంధించి ఇక్కడ ఆమె జాతకరీత్యా ఎందుకు అంత గొప్ప మనస్కురాలు, చాలా సున్నితమైన మనిషి, చాలా ప్రేమించే మనస్తత్వం, అలాగే అన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సౌందర్య అంటే పేరుకు తగ్గట్టుగా ఆమె రూపం. అంటే ఒక వ్యక్తి అందంగా పుట్టడానికి గల కారణం జాతకంలో ప్రధానంగా జన్మించిన లగ్నానికి కానీ, లగ్నాధిపతికి కానీ, రాశికి కానీ, రాశ్యాధిపతికి కానీ రవి, బుధ, శుక్ర, గురు సంబంధములు ఉన్నట్లయితే ఆ వ్యక్తి చాలా అందముగా ఉంటారు. అదే సౌందర్య జాతకంలో కూడా ఉంది. ప్రధానంగా చంద్రుడు లగ్నాధిపతి నక్షత్రంలో ఉండడం, అలాగే లగ్నాధిపతి రవి శుక్రులతో కలిసి ఉండడం, ఇది
గొప్ప అందముగా ఉండడానికి గల జాతకం. సరే, ఇక ఈ విషయానికి వద్దాం. ప్రధానంగా గమనించుకున్నట్లయితే పుట్టిన దార్భ్యత 91 వరకు కూడా ఈమె స్కూలింగ్ జరిగింది. 92లో ఈమె పియూసి మనం అంటాం, ఇంటర్మీడియట్ మనం అంటాము, కాకపోతే అక్కడ కన్నడలో వేరేగా చెప్పుకుంటారు. ఆమె అందులో మెడిసిన్కి సంబంధించినటువంటి కోర్సు ఒకటి చేసింది, 1 సంవత్సరం మాత్రమే. తర్వాత 92వ సంవత్సరంలో ఈ సెలవులు అనేటువంటివి వచ్చినప్పుడు అప్పుడు తండ్రి గారు వెంట రికార్డింగ్ స్టూడియో, ఎందుకంటే తండ్రి గారు కూడా ఈ యొక్క సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తియే. కాబట్టి ఇక్కడ మీకు ఒక విషయం తెలుసుకుందాం. అమర్నాథ్ అన్నయ్యనటువంటి అమర్నాథ్ కూడా, అలాగే సౌందర్య కూడా తండ్రి వారసత్వంగా ఉన్నటువంటి సినిమానే వీళ్ళిద్దరూ. అంటే సౌందర్య నటిగా ఉంటే ఈమెకు సంబంధించినటువంటి డేట్స్ అన్ని చూసుకునే బాధ్యత, మొత్తము సినీ రంగముతో సంబంధము ఉన్నటువంటి బాధ్యత ఈ అమర్ గారు చూసుకునేవాళ్ళు. కాబట్టి వీళ్ళిద్దరి జాతకంలో తండ్రి వారసత్వమైనటువంటి సినిమా ఇండస్ట్రీని కొనసాగించడం వీరి జాతకరీత్యా ఉందా లేదా, ఎందుకంటే మనం చెప్పుకోబోయేది జాతకాన్ని డిస్కషన్ కాబట్టి ఆ స్థితి ఉందా లేదా అన్నప్పుడు చూసుకుంటే ఎవరి జాతకంలోనైనా కానీ, ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా, ఏ బిజినెస్లో ఉన్న వాళ్ళైనా తండ్రి బిజినెస్ని కొడుకు లేదా అమ్మాయి కూతురు వారసత్వంగా కంటిన్యూ చేస్తారన్నప్పుడు లగ్న ద్వితీయాధిపతులకి సంబంధము కావాలి. ఇక్కడ ఈ అమ్మాయి జాతకంలో ద్వితీయాధిపతి లగ్నాధిపతి నక్షత్రంలో ఉండి కేంద్రంలో ఉండడం ఈ అమ్మాయి యొక్క జాతకం. కాబట్టి తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తుంది ఈ అమ్మాయి జాతకం మనం తెలుసుకోవచ్చు. అలాగే అమర్ జాతకం రీత్యా చూసుకున్నట్లయితే మనకు పుట్టిన సమయం అమర్నాథ్ తెలియదు. కాబట్టి చంద్ర లగ్నాత్తు చూసుకుంటే చంద్ర లగ్నాత్తు లగ్నాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయాధిపతి అయినటువంటి శుక్రుడు కలిసి ద్వితీయ స్థానంలో ఉండడం, ఇది కూడా ఈ యొక్క అమర్నాథ్ జాతకరీత్యా తండ్రి యొక్క వారసత్వం అనగా సినీ నేపథ్యాన్ని కొనసాగించుకున్నారు. ఈ ఇద్దరి జాతకానికి ఇక్కడ సరిపోయింది. ఇక ఈ యొక్క సౌందర్య జాతకం ప్రధానంగా ప్రజా సంబంధమైనటువంటి జాతకం, అంటే ప్రజలలో పేరు ప్రఖ్యాతులు బాగా వచ్చాయి, అంటే ప్రజలతో మమేకమైనటువంటి జాతకం. అందుకనే చూసుకున్నట్లే చాలామంది పొలిటీషియన్స్ కావచ్చు, చాలామంది పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి జాతకాలలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా చంద్రుడు దశమ కేంద్రంలో ఉన్న జాతకాలకి ఎక్కువగా ప్రజలతో నేరుగా సంబంధములు అనేటువంటివి ఉంటాయి. మరి సినిమా అంటే యావత్ ప్రపంచము చూసి అందరూ ఆమెలో తమని చూసుకునే వాళ్ళు కదా, అంతగా ఆదరాభిమానాలు కీర్తి ప్రతిష్టలు పొందడానికి చంద్రుడు లగ్నాత్తు దశమంలో స్థితి పొంది ఉండడం అనేటువంటి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక అక్కడే మనం ఆపేసాం. ఎక్కడ ఈ అమ్మాయికి సంబంధించినటువంటి జాతకరీత్యా ఈ అమ్మాయి ఎలా ప్రవేశం చేసింది, ఎందుకు ప్రవేశం చేసింది, ఏ గ్రహాలు కారణమయ్యాయి, 92వ సంవత్సరంలో సంబంధించి చూసుకున్నప్పుడు ఆమె రికార్డింగ్ స్టూడియోలోకి నాన్నతో పాటు వెళ్ళినప్పుడు నాన్న డైరెక్ట్ చేసినటువంటి సినిమాలకి అక్కడ హంసలేఖ గారు అనేటువంటి ఒక రైటర్ కమ్ డైరెక్టర్ చూడడం, సినిమాల్లోకి ఆఫర్ చేయడం జరిగింది. తర్వాత ఆలోచించుకొని చెప్తానడం. ఆ అమ్మాయికి మాత్రం బాగా నేను గొప్ప డాక్టర్ కావాలి అనే ఆలోచన, ఎంతో కోరిక ఉంది. దీనికి ప్రధాన కారణం లగ్న చతుర్థాధిపతి విద్యాస్థానాధిపతి అయినటువంటి బుధుడు అష్టమాధిపతి నక్షత్రంలో ఉండడం. కాబట్టి ఒక రీసెర్చ్ ఓరియంటేషన్, డాక్టర్ అంటే ఒక రకంగా చెప్పాలంటే రీసెర్చేనండి. ఏ భాగము ఏ అవయవం చెడిపోయింది అవన్నీ వాటికి ఏం చేయాలి, ఆ డాక్టర్ అన్ని రీసెర్చ్ చేసే కదా మనకు అవన్నీ చెప్తాడు. అలాగే ఈ యొక్క లగ్నాధిపతి ద్వితీయాధిపతి నక్షత్రంలో ఉండడం కూడా వైద్య రంగంలోకి రావాలనుకునేటువంటి వాళ్ళకి ప్రత్యక్షంగా ఈమె జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు ఆ విధంగా దోహదపడ్డాయి. ఉండాలనుకోవడం, కానీ మనం అనుకున్నది ఒకటైతే విధి ఇంకొకటి. కానీ ఈ విధి అనేటువంటిది ఈ అమ్మాయిని సినిమా ఇండస్ట్రీలో రాణిగా చేయడానికి గల కారణం ఏంటి, అప్పుడే అడుగుపడ్డది 92లోనే. కాబట్టి సినిమా అనేటువంటిది మీరు చూసుకుంటే నేను ఈ ఎండాకాలం సెలవులు ఉంది కాబట్టి నాన్నగారి కోరిక మేరకు చేస్తాను అని చెప్పి ఎండాకాలం సెలవుల్లో 92 ఎండాకాలం సెలవుల్లో ఆ ఉన్న 10 రోజుల షూటింగ్లోనే చేయడం జరిగింది. తదనంతరం ఈ అమ్మాయికి ఎక్కువగా ఆఫర్లు రావడం మొదలుపెట్టిన తర్వాత అనేక భాషల నుంచి కూడా ఆ అమ్మాయిని హీరోయిన్గా తీసుకుంటాము, సెకండ్ హీరోయిన్గానే ఫస్ట్ హీరోయిన్ ఇలా తీసుకుంటామనేసరికి తండ్రి గారికి ఒకంత ఆశ్చర్యం వేసింది. సాధారణమైనటువంటి అమ్మాయి
ఎందుకు ఇన్ని ఆఫర్లు వస్తున్నాయి అని చెప్పి జాతకం చూపిస్తే చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలు, అన్నిటికంటే మించి మహారాణిగా ఉండగలిగేటువంటిది, సినీ రంగంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందగలిగేటువంటి జాతకంగా జ్యోతిష్యులు చెప్పడం, తదనంతరం ఈమె జాతక ప్రకారమే ఈ విధంగా ఉంటుందని ఫిక్స్ అయిపోవడం జరిగింది. ఆ విధంగానే 93లో సంబంధించి రైతు భారతం ద్వారా మన తెలుగు ఇండస్ట్రీలో పరిచయం అవ్వడం, చిట్టుబాబు గారికి 5,000 అడ్వాన్స్ తీసుకున్నారు తండ్రి గారు. తీసుకునేటప్పుడే మీరు సాధారణంగా ఇప్పుడు అది తీసుకుంటున్నారు, కానీ భవిష్యత్తులో ఒక గొప్ప మహానటికి కీర్తి ప్రతిష్టలు సినిమా ఇండస్ట్రీలో రాణించి పేరు ప్రఖ్యాతులు పొందే గొప్ప మహానటికి మీరు ముందుగా అడ్వాన్స్ ఇచ్చి మీరు తీసుకుంటున్నారు అని చెప్పడం జరిగింది. తదనంతరం అన్నట్టుగానే ఈమె ఆ యొక్క సంబంధించి 92 తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేనికుండగా ఆమె యొక్క జీవితం సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ గొప్ప స్థానానికి చేరుకుంది. అయితే ఎందుకు చేరుకుంది అనేటువంటి విషయం చూసుకుంటే, కేతు మహాదశ ఈమె జాతకంలో 8 సెప్టెంబర్ 91 నుంచి 8 సెప్టెంబర్ 98 వరకు జరిగింది. కేతువు ఈ అమ్మాయి జాతకానికి కీ రోల్ పోషించాడు. అంటే కేతు దశలోనే ఈ అమ్మాయి సినిమా ఇండస్ట్రీకి, కళల రంగంలోకి రావడం జరిగింది. కళల రంగానికి గల కారకత్వాన్ని కనుక చూసుకుంటే, కళాకారకుడు, కళల రంగానికి కారకుడు శుక్రుడు. కాబట్టి జన్మించిన లగ్నానికి శుక్రుడు పంచమాధిపతి, యోగకారకుడు. అటువంటి శుక్రుడి నక్షత్రంలో కేతువు స్థితి పొంది ఉండడం, ఆ కేతువు లాభస్థానంలో ఉండడం, కాబట్టి ఈ కేతు దశ అద్భుతంగా రాణించగలిగింది. అందుకే 91 నుంచి మొదలుకుంటే 98 వరకు కూడా ఈ అమ్మాయి ఏ సినిమా చేసినా అది బంపర్ హిట్ అవ్వడము. అందుకని ఎక్కువ సినిమాలు ఈ 7 సంవత్సరాల కాలంలోనే చేసేసిందంటే ఈ ఒక్క కేతువే ఎంత యోగించాడో అర్థం చేసుకోండి. కాబట్టి ఈ కేతు తర్వాత వచ్చినటువంటిది శుక్ర మహాదశ. ఈ శుక్ర మహాదశ 98 సెప్టెంబర్ నుంచి ప్రారంభమైంది. తర్వాత 20 సంవత్సరాలు కాబట్టి 2018 సెప్టెంబర్ వరకు ఉండాల్సినటువంటిది ఇక అర్ధాంతరంగానే చనిపోయింది. తర్వాత కారణాల్లోకి వద్దాం. ఎందుకు అర్ధాంతరంగా అల్పాయుష్ అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయానికి తర్వాత కూలంకషంగా చర్చించుకుందాం. ఈ అమ్మాయి అంత చిన్న వయసులోనే, అనగా టీనేజ్లో ఉండగానే గొప్ప గొప్ప సినిమాలు, గొప్ప గొప్ప హీరోలతో, పెద్ద పెద్ద హీరోలతో చేయడం సామాన్యమైనటువంటి విషయం కాదు. అదృష్టం ఉండాలి, అలాగే కోఆపరేషన్ అనేటువంటిది ఉండాలి, అలాగే అన్నిటికంటే మించి కలుపుగోలుతనం అనేటువంటిది ఉండాలి. ఈ అమ్మాయికి అన్నీ ఉన్నాయి. ఎక్కడ కూడా ఈమె జన్మించిన లగ్నానికి చూసుకుంటే అహంకార ధోరణి అనేటువంటిది ఈ అమ్మాయి జాతకంలో లేదు. ప్రజలతో 10 మందిని కూడా కలుపుకుపోయే తత్వము. అంతే సహజంగా ఈ లగ్నానికి సంబంధించి చూసుకున్నట్లయితే లగ్నాధిపతి చాలా శుభస్థానంలో స్థితి పొంది ఉండడం, చంద్ర రాశిలో ఉండడం, చంద్రుడు దశమ కేంద్రంలో ఉండడం లగ్నాత్తు, ఇవన్నీ చూసుకుంటే ఈ అమ్మాయి చాలా సాధారణంగామైనటువంటి అమ్మాయి. గెలుపు అనేటువంటిది ఈ అమ్మాయి ఎన్నడూ కూడా బరువెక్కించుకోలేదు, ఎన్నడూ తలకెక్కించుకొని గెలుపు బాటలో ఉండగా అహంకార ధోరణి ప్రదర్శించలేదు. దీనికి స్వయాన నేను ప్రత్యక్షంగా నాకు కలిగినటువంటి అనుభవం అంటే 2003లో అనుకుంటా ఒక కంపెనీలో అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్గా నేను పనిచేస్తున్నాను. అప్పుడు మా బాస్ ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆమె ఆ సమయంలోనే రియల్ ఎస్టేట్లో ఎక్కువగా ఉంది, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాము అన్నట్టుగా మనకు సినీ వర్గాల ద్వారా తెలుసు, వికీపీడియాలో కూడా మనకు దొరుకుతుంది. అలా కాల్స్ అనేటువంటి రిసెప్షన్ రూమ్లో ఎవరు లేకపోతే ఎవరైనా ఎంప్లాయీ వెళ్ళి కూర్చొని లిఫ్ట్ చేసేవాళ్ళం ఆ రోజంతా. అలా నేను ఒక రోజు కూర్చొని కాల్స్ అటెండ్ చేస్తున్నప్పుడు ఒక కాల్ వచ్చింది, చాలా శ్రావ్యమైన కాల్. ఏమండి రఘురామ్ గారు లేరా అని అడిగారు. లేరండి, ఇట్లా బయటికి వెళ్ళారు, మీటింగ్కి వెళ్ళారు అని చెప్పడం. ఎప్పుడు వస్తారు అని అంటే తెలియదండి, రాగానే వచ్చి చెప్తాను. తర్వాత ఎవరు చేశారో మళ్ళీ వచ్చి చెప్పాలి కదా బాస్కి. ఎవరండి మీరు ఎవరండి కాల్ చేశారు అని అంటే, నేనయ్యా సౌందర్యని అని చాలా మృదువుగా మాట్లాడింది. అంటే నేను ఎవరో తెలియదు, కానీ అహంకారంగా ఫోన్ పెట్టేయవచ్చు, చెప్పకుండా పెట్టేయవచ్చు, లేదా అహంకారంగా గట్టిగా మాట్లాడవచ్చు, కానీ అతి సున్నితంగా ప్రేమగా మాట్లాడింది. ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగిపోతుంటుంది. కాబట్టి ఇంతటి గొప్ప మంచి మనసున్నటువంటి మనిషి ఈమె. కానీ ఈమె జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప పెద్ద విషాద సంఘటన, అంతకు మించి ఈ అమ్మాయికి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగించినటువంటి సంఘటన ఒకే సంవత్సరంలో జరిగింది. అదే తండ్రి గారి మరణం.
తండ్రి గారి మరణం 1995లో జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించుకుంటే ఈ యొక్క ఈమె జాతకం ప్రకారమే జరిగిందా, అమర్ జాతకం ప్రకారం కూడా జరిగిందా అని అంటే తండ్రి మారకత్వాన్ని సూచించే గ్రహము రాహువు. కాబట్టి ఈ అమ్మాయి జాతకంలో కేతు మహాదశలో రాహు నడుస్తున్నాడు 1995లో. ఇదే అమర్ గారి జాతకంలో చూసుకున్నా రాహు మహాదశ ప్రారంభమై రాహులో ఎంటర్ అయ్యాడు. రాహులో రాహు దశ. కాబట్టి ఇద్దరికీ కూడా ఏకకాలంలో రాహు యొక్క ప్రభావం ఉండడం వల్ల తండ్రికి మారకం జరిగింది 1995. కానీ ఇదే 1995 ఈ అమ్మాయి జీవితంలో అద్భుతమైనటువంటి ప్రగతి సాధించింది. దాదాపుగా ఒకే సంవత్సరంలో 12-13 సినిమాలు పైగా రిలీజ్ అయిపోయి అన్ని బంపర్ హిట్ అవ్వడం, అధిక వసూళ్లతో కలెక్షన్ రావడం, అన్నిటికంటే మించి ఈ అమ్మాయికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన సినిమా అమ్మోరు సినిమా. ఆ ఘటనకి ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది, ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చింది. అమ్మోరు సినిమా 1995లోనే రిలీజ్ అయింది. కాబట్టి ఆషామాషిగా ఈ అమ్మాయి జీవితంలో అటువంటిది జరగలేదు. ఇక గమనించుకున్నట్లయితే ఈ అమ్మాయికి సంబంధించి శుక్ర మహాదశ ప్రారంభం అవ్వగానే చంద్రుడు అనగా శుక్రుడిలో చంద్రుడు ఉండగా ఈ అమ్మాయికి మారకం జరిగింది. ఇది ఈ అమ్మాయి జీవితంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఘట్టాలు అని చెప్పవచ్చు. గురుగారు, కేవలం సౌందర్య గారు మాత్రమే కాదు, వాళ్ళ బ్రదర్ కూడా ఆమెతో పాటు మరణాన్ని కూడా పంచుకున్నారు కదా. ఇద్దరు అకాల మరణమే పొందారు, బ్రదర్ అండ్ సౌందర్య గారు ఇద్దరు కూడా. అది చావులో కూడా పాల్పంచుకోవడం అంటారు, చాలా బాధాకర విషయం. ఇద్దరు ఒకేసారి మరణించడానికి ఒకే సమయంలో ఆ రెండు జాతకాల్లో ఏవైనా పొంతన ఉందా? అసలు లింక్ ఏంటి, అలా ఎందుకు జరిగి ఉంటుంది? ఈ యొక్క సౌందర్య జీవితంలో ఎందుకు ఇంత విషాదాంతం, అల్పాయుర్దాయము ఎందుకు కలిగింది అంటే సహజంగా అంటే ఒక వ్యక్తి జాతకంలో మనం గమనించేటప్పుడు ఆయుర్దాయం అనేటువంటిది సహజంగా చెప్పకూడదు కూడా. కానీ గతించినటువంటి వ్యక్తి కాబట్టి ఎందుకు ఇటువంటివి ఆమె జీవితంలో కలిగింది? ఆ అల్పాయుర్దాయం దోషం గనక పోయి ఉంటే ఈనాటికి మనకు ఎంతో చక్కగా మనకు కంటికి ఆనందంగా ఎన్నో సినిమాలు చేసేది, ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టేది. ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అల్పాయుర్దాయము ఈ అమ్మాయి జీవితంలో, ఈ అమ్మాయి జాతకంలో ఎందుకు కలిగింది? అనేక విషయాలు క్రోడీకరించుకుంటే కానీ ఆయుర్దాయానికి సంబంధించినటువంటిది రాకూడదు. కాబట్టి దయచేసి ప్రేక్షకులు ఎవ్వరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మా ఆయుర్దాయం ఎంత అని మాత్రం మీరు ఫోన్ చేసి అడగకండి. అది జాతక శాస్త్రానికి విరుద్ధము. కాకపోతే గతించిన అమ్మాయి కాబట్టి ఎందుకు అనేక అంశాలు ఇందులో ఉన్నాయి, ఆ అంశాలన్నీ కూడా నేను మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా అల్పాయుర్దాయము ఉండగలిగినటువంటి నక్షత్రమైనటువంటి నక్షత్రంలో ఈ అమ్మాయి మొట్టమొదలు జన్మించడం, అది ఒకటి. తరువాత షష్టమాధిపతి అయినటువంటి కుజుడు అష్టమమైనటువంటి తృతీయంలో స్థితి పొంది ఉండి, తరువాత వ్యయాధిపతి నక్షత్రంలో ఉండి, తదనంతరం కుజుని యొక్క ప్రబలమైన దృష్టి మారక స్థానాధిపతి అయినటువంటి చంద్రుడి మీద ఉండడం, ఇది అల్పాయుర్దాయానికి సూచన. మనం ఈ అమ్మాయికి సంబంధించి అల్పాయుర్దాయానికి అనేక కారణాలు చర్చించుకుందాం. అల్పాయుర్దాయానికి జన్మించిన లగ్నానికి ప్రధానంగా బృహస్పతి స్థిర రాశిలో ఉండి వ్యయస్థానంలో గనక ఉంటే అప్పుడు అల్పాయుర్దాయము. ఇక్కడ ఈ యొక్క ఈక్వేషన్ కరెక్ట్ అయింది. తర్వాత చూసుకుంటే లగ్నము మరియు చంద్రలగ్నము రెండూ కూడా ద్విస్వభావ లగ్నాలు అవ్వడం, ఇది ప్రధానంగా అల్పాయుర్దాయానికి మరొక సంకేతం. ఇక ప్రధానంగా ఈ యొక్క జాతకంలో అష్టమాధిపతి అయినటువంటి రవి, అష్టమాధిపతి అయినటువంటి శని, అలాగే వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు, లగ్నాధిపతి మారక స్థానంలో స్థితి పొంది ఉండడం, ఇది ఒక అల్పాయుర్దాయ కారకానికి సూచన. అలాగే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే లగ్నాధిపతి దుర్బలుడై ఉంటే, అలాగే అష్టమాధిపతి లగ్నాధిపతి దుర్బలుడు గనుక అయ్యి ఉంటే ఖచ్చితంగా అల్పాయుర్దాయమే. అందుకే చూసుకున్నట్లయితే ఈ అమ్మాయి జాతకంలో శుక్రుడు లగ్నాత్తు వ్యయాధిపతి శుక్రుడు, అలాగే అష్టమాధిపతి శని మరియు లగ్నాధిపతి ఈ మూడు గ్రహాలు కూడా రవిగ్రహంతో లగ్నాత్ తృతీయాధిపతి అష్టమమైన తృతీయాధిపతి అయినటువంటి రవితో, జన్మించిన లగ్నానికి పాపి అయినటువంటి రవితో కలిసి ఉండి
అస్తంగత దోషం చెంది ఉన్నారు. ఈ కారణం చేత ఈ అమ్మాయికి జాతకంలో అల్పాయుర్దాయమే. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ప్రధానంగా కనిపించేటువంటిది రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు పడ్డాయి. అంటే ఏంటి? కాలసర్పదోషంలో జన్మించినటువంటి అమ్మాయి. కాలసర్పదోషంలో ఉన్నప్పుడు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య, ఆకస్మిక మరణం, అల్ప ఆయుర్దాయము అనేటువంటిది కాలసర్పదోషంలో జన్మించినటువంటి వాళ్ళకి ఏదో ఒకటి, ఈ 6 ఏదో ఒకటి ఇబ్బంది పెడుతుంది. సాక్షాత్తు ఈ యొక్క కలియుగానికి జగద్గురువుగా ఉన్నటువంటి ఆదిశంకరాచార్యుల వారు కూడా కాలసర్పదోషంలోనే జన్మించారు. వారు కూడా కరెక్ట్గా అల్పాయుర్దాయం అనగా 32వ ఏటనే వారు మరణించడం జరిగింది. ఈ అమ్మాయి కూడా కాలసర్పదోషంలోనే జన్మించింది. కాబట్టి కాలసర్పదోషం అనగానే భయపడాల్సినటువంటి పని లేదు. చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించగలరు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ అమ్మాయితో పాటు కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా లగ్నాత్తు మారక స్థానాధిపతి అయినటువంటి గురుడు నవాంశలో కూడా బలహీనపడ్డాడు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రధానంగా. అలాగే నవాంశలో అష్టమాధిపతి అయినటువంటి శని ఉచ్చస్థితి పొంది ఉండి వ్యయాధిపతి అయినటువంటి శుక్రునితో కలిసి ఉన్నాడు. ఇది కూడా ఈ అమ్మాయికి అల్పాయుర్దాయానికి సూచన. ఇక కేవలం సౌందర్యాన్ని చెప్తున్నారు, మరి అమర్ జాతకం కూడా ఉండాలి కదా. అమర్ జాతకంలో కూడా అలాగే జరిగిందా అనంటే అమర్ జాతక రీత్యా చూసుకున్నా ప్రధానంగా మనకు జన్మించిన సమయం అమర్ది తెలియదు కాబట్టి చంద్ర లగ్నాత్తో చూసుకుంటే లగ్నాత్తు మారక స్థానములో ఈ యొక్క కుజ శుక్రుల మారక స్థానాధిపతితో లగ్నాధిపతి కలిసి ఉండి మారక స్థానంలో స్థితి పొంది ఉండడం, అలాగే మారక స్థానంలో వ్యయాధిపతి ఉండడం, ఈ కారణం చేత మరియు ఆయుష్కారకుడైనటువంటి శని బలహీనపడడం ఈ యొక్క సంబంధించినటువంటి ఈ అమర్ జాతకంలో లోపముగా చెప్పవచ్చు. ఇది ఈ అమర్ జాతక రీత్యా కూడా అల్పాయుర్దాయము. ఈయన కూడా పాపం 34-35 ఏళ్లలో తనువు చాలించాడు, అంటే అల్పాయుర్దాయమే. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటిది రాహువులో కేతువు నడుస్తున్నాడు అమర జాతక రీత్యా చూసుకుంటే. అలాగే సౌందర్య జాతక రీత్యా చూసుకున్న శుక్ర మహాదశలో చంద్రుని అంతర్దశ ఉన్నప్పుడు మారకం జరిగింది. శుక్రుడు మారక స్థానంలో ఉండి అస్తంగత దోషం చెంది ఉండడం, చంద్రుడు ఈ సంబంధించినటువంటి లగ్నాధిపతి నక్షత్రంలో ఉండడం, అట్టి లగ్నాధిపతి మళ్ళీ దుర్బలుడై మారక స్థానంలో ఉండడం అనగా అస్తంగత దోషం చెంది ఉండడం. ఇక్కడ దశానాథుడు మరియు శుక్రుల్లో చంద్రుడు కదా, దశానాథుడు లగ్నాధిపతి శత్రుక్షేత్ర గతులై ఉండడం, అష్టమాధిపతి కూడా శత్రుక్షేత్ర గతి అయి ఉండడం. ఈ కారణం చేత ఈ అమ్మాయికి అల్పాయుర్దాయము జరిగింది. ఇక ఈ అమ్మాయి సంబంధించి చూసుకున్నట్లయితే మ్యారేజ్ డేట్ అనేటువంటిది 27 ఏప్రిల్ 2003లో జరిగింది. ఆ రోజు ఆదివారం, ద్వాదశి తిథి సమయం. ఆ సమయంలో ప్రధానంగా 13 సంఖ్య అంటే చాలామంది వెస్ట్రన్ కల్చర్లో బ్యాడ్ నెంబర్గా చెప్తుంటుంటారు. కానీ అది ఆ సంస్కృతి ఎక్కడి నుంచో రాలేదండి. మన హిందూ సనాతన ధర్మం నుంచే ఆ 13 నెంబర్ మంచిది కాదు అని వచ్చింది. ఎలానో చెప్తాను. 13 అన్నప్పుడు మనకు ఆదివారం అంటే వారం నుంచిలో మొదటి ఆదివారం కాబట్టి 1 ఆదివారం అయింది. ఈ ఆదివారం 1 అనగా 1. ద్వాదశి అంటే 12, 12 + 1 ఎంతంటే 13. ఇలా ఆదివారం ద్వాదశి, బహుళ ద్వాదశి అయినటువంటి రోజున ఈ అమ్మాయికి వివాహం జరగడం, పైగా పూర్వభాద్ర నక్షత్రంలో వివాహం ఉంది. అందుకనే వివాహ ముహూర్తాలు పెట్టించుకునేటువంటి వాళ్ళు దయచేసి మంచి ముహూర్తాలు మంచి పండితుల దగ్గరికి పెట్టుకోండి. మీరు కోటాను కోట్లు లక్షలు ఖర్చు పెట్టుకుంటారు. ముహూర్త విషయంకి వచ్చేసేసరికి పంచకట్టుకున్న ఏ బ్రాహ్మడైనా పెడతాడులే అనుకొని తక్కువ తీసుకుని పెట్టించుకుంటుంటారు. మీరు చాలా ఈరోజు పెట్టుకొని రేపటికి వాడిపోయే పూలకి లక్షలు ఖర్చు పెడతారే. మరి జీవితాంతం దంపతులు కలిసిమెలిసి ఆనందంగా సుఖంగా జీవించాలన్నప్పుడు ముహూర్తం ప్రధానం కదా. మరి మంచి ఉపాసనాపరుడైనటువంటి జ్యోతిష్యుల దగ్గరికి ఎందుకు వెళ్ళరు? ఇదే తప్పు చేస్తున్నారు. ఏదో 500కి 1000 రూపాయలకి ముహూర్తం పెట్టించుకున్నాం, ఇక్కడ ముహూర్త విషయంలో మేము ఒక 2-3 వేలు మేము సేవ్ చేసుకోగలిగామని చెప్పి సంతోషపడతారే. ఒక మంచి ఉపాసనాపరుడైన దగ్గరికి వ్యక్తికి వెళ్ళండి. ఎందుకంటే పాపం సౌందర్య వ్యక్తిగతంగా ఆమెకి సంబంధించినటువంటి ముహూర్త విషయంలో చూసుకుంటే చాలా లోపాలు ఉన్నాయి.
ఆమెకి సాయంకాలం పూట అంటే ఆ పరిసర ప్రాంతాలు చూస్తే సాయంకాలం 7, 7:30, 8 గంటలకు ఆ సమయంలో వివాహం అయి ఉండవచ్చు. అంటే సాయంకాలం 7 గంటల నుంచి మధ్యరాత్రి 1 గంట వరకు కూడా ఏ ముహూర్తం ఆ రోజు వివాహం అయింది కదా, ఆ యొక్క అన్ని లగ్నాల్లో చూస్తే అంటే సాయంత్రం 7 గంటల నుంచి మధ్యరాత్రి 1 గంట వరకు ఉండబడే ఏ లగ్నంలోనైనా కానీ ఆ లగ్నానికి ముహూర్త దోషం ఉంది. కాబట్టి ఆ దోష ప్రభావం, అందుకనే సంవత్సరం తిరగకుండానే ఆ యొక్క దుర్మరణం అనేటువంటిది ఈ అమ్మాయికి కలిగింది. ఇక ప్రధానంగా 17 ఏప్రిల్ 2004లో ఈ అమ్మాయికి దుర్మరణం అనేటువంటిది జరిగింది. అటు ఇది శుక్రమహాదశలో చంద్రుని అంతర్దశ. ఫైనల్గా ఈ అమ్మాయికి వాలంటరీ సర్వీస్ అంటే చాలా ఇష్టం అండి. అంటే ఎదుటి వాళ్ళని చూస్తే దయ, లేని వాళ్ళని చూస్తే ఏదైనా పెట్టాలనే కోరిక, ఇవన్నీ కూడా ఆమెకి జన్మతః సహజంగా వచ్చిన లక్షణాలు. కాబట్టి ఈ అమ్మాయి అనగా సౌందర్య ఈ యొక్క ఎన్నో వాలంటరీ సర్వీసెస్, స్కూల్స్ నడపడము, ఎంతోమందికి తనకు సంపాదనలో తోచినంత సహాయ సహకారాలు అనేటువంటి అందించింది. దీనికి ప్రధానంగా లగ్నాతో వ్యయస్థానంలో గురుని యొక్క స్థితి ఉండడం, మోక్షస్థానంలో గురుని యొక్క స్థితి, శుభగ్రహం యొక్క స్థితి ఉండడం అనేటువంటిది ఈ అమ్మాయికి స్వతహాగా వాలంటరీ సర్వీస్, సంఘ సేవ అనేటువంటిది ఈ అమ్మాయికి చాలా ఇష్టం. ఆ గురుడు ఆ సంఘ సేవని కలగచేస్తున్నాడు. ఇక అన్నిటికంటే మించి ఇద్దరు కూడా సహజంగా నా వీడియోలు చూసేటువంటి ప్రతి వాళ్ళకి కూడా ఒక సందేహం కలుగుతుంది. దుర్మరణం పాలయ్యారు కదా అంటే, ఎప్పుడు నన్ను చూడగానే చాలామందికి వచ్చేటువంటిది గుర్తుకొచ్చేటువంటిది పంచశాప ప్రభావాలు. అంటే గురుశాపము, దైవశాపము, స్త్రీ శాపము, సర్పశాపము, పితృశాపము. ఈ పంచశాప ప్రభావాలు మరి వీళ్ళ జాతకంలో ఉండుంటాయా? అందుకనే అకాల మరణం, పైగా దుర్మరణం పాలయ్యారు కదా అని అంటే, ఈ అమ్మాయి జాతకంలో పంచశాప ప్రభావాల్ని సూచించే గ్రహాల యొక్క కలయిక, అమర్ జాతకంలో కూడా పంచశాప ప్రభావాన్ని సూచించే కలయిక ఈ అమ్మాయి జాతకంలో ఉండడం. అన్నిటికంటే మించి ప్రధానంగా ఇక్కడ ఈ పంచశాప ప్రభావాలు ఉండడం వల్లనే వీళ్ళకి ఇద్దరికి కూడా, కుటుంబంలో సభ్యులు ఇద్దరికి కూడా దుర్మరణం అనేటువంటిది జరిగింది. తండ్రి గారు కూడా బిలో 60 ఏజ్లోనే చనిపోయారు. అంటే తండ్రి గారు కూడా మధ్యమాయుద్ధాయమే. కాబట్టి ఇద్దరికీ అకాల మరణం, దుర్మరణం. అందుకనే ఇక్కడ చాలామంది చేసేటువంటిది ఏంటంటే, ఈ పంచశాప ప్రభావాలు ఉందనగానే గూగుల్లో వెతుక్కుంటారు ఎక్కడ చేస్తారు అని చెప్పేసి, ముక్కు మొహం తెలవని వాళ్ళ దగ్గరికి పోయి శాస్త్రీయంగా చేయించుకోలేక ఇబ్బంది పడుతున్నారని 2013 నుంచి మన పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల ఈ పంచశాప ప్రభావాలకి సంబంధించి దోష నివారణ అనేటువంటిది జరిపించడం జరుగుతుంది. కేవలం మీకు ఎక్కడైనా పితృశాపమే తొలగించబడుతుంది. కానీ మన పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల స్త్రీ శాపము, గురుశాపము, దైవశాపము, సర్పశాపము, పితృశాపం లాంటి 5 శాప ప్రభావాల నివారణకి ప్రతి నెల మన పీఠం ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మోసపోకండి. డిమాండ్ వర్సెస్ సప్లై. కాబట్టి ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి చేసేవాళ్ళు తూతూ మంత్రంగా చేయిస్తున్నారు. కాబట్టి దీనికి భిన్నంగా సశాస్త్రీయంగా మన పీఠం ఆధ్వర్యంలో ఎప్పుడూ కూడా నియమ ప్రకారము మంచి వాళ్ళతో పెట్టి మనం చేయించడం జరుగుతుంది. ఇక విన్నారు కదా, ఈ అమ్మాయి అనగా సౌందర్య ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుంది. మనందరి హృదయాల్లో చిరస్థాయిగా, ఇప్పటికీ కూడా చిరస్థాయిగానే ఉండి మన మనసుని దోచుకొని మన ఇంట్లో, అంటే ఇప్పుడు ఈ మధ్య ఆమె సినిమాలు చూస్తున్నా ఇంకా బతికుందేమో అన్నంతగా ఆమె కీర్తి ప్రతిష్టలు, ఆమె నటన, ఆమె మంచి మనస్తత్వం అందరినీ ఆకట్టుకున్నాయి. కాబట్టి ఎవ్వరు కూడా నెగిటివ్ కామెంట్ చేయకుండా ప్రతి వాళ్ళు సౌందర్య అనగానే ఎంత మంచి అమ్మాయి, చాలామంది ఒక అడ్మైర్ అయిపోతారు. అంటే మనస్సులో నిజంగా ఆ మనస్సులోంచి బాధతో కూడుకున్నటువంటి సంతోషము వాళ్ళ మనస్సులో మాటల ద్వారా ఆమెతో నటించిన నటీమణులు, నటులు అందరూ మనకు తెలియచేస్తారు. ఇవన్నీ మనం ఎన్నో వీడియోలో చూసాం. కాబట్టి ఇదండి మన సౌందర్య గారి, మన ఇంటి ఆడపిల్ల సౌందర్య గారి జాతకం. కాబట్టి నచ్చినట్లయితే మీకు సంబంధించింది ఏదైనా కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి. గురుగారు చాలా చాలా థ్యాంక్స్. కోట్లాది మంది సౌందర్య గారి అభిమానులకు ఇప్పటికీ అంతు చిక్కని ఒక ప్రశ్న, ఒక బాధ, ఏదైనా మిరాకిల్ జరిగితే బాగుండని ఆశపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి సౌందర్య గారి జాతకాన్ని క్లియర్గా, క్లుప్తంగా, చాలా చిన్న చిన్న అంశాలతో సహా వివరించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరొకసారి ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.